అందరికీ నమస్తే అండి. మన భారతదేశంలో కొంతమంది రాజుల చరిత్ర ఎన్ని తరాలున్నా, ఎన్ని వందల ఏళ్ళు గడిచినా సరే పాఠాలుగా చెప్పుకుంటూనే ఉంటాం. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరం పాఠ్యాంశాల్లో చదువుకున్న పాఠం ఛత్రపతి శివాజీ గురించి, అలాగే ఔరంగజేబు చరిత్ర, వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధ ఘట్టాలు. ఇదంతా కూడా అందరికీ తెలుసు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర, అతని పరిపాలన తీరు, అతని యుద్ధాలు, అతని పోరాటాలు తెలుసు. అలాగే ఔరంగజేబు దండయాత్ర గురించి కూడా తెలుసు. కానీ శివాజీ తనయుడు, శివాజీ మరణం తర్వాత శివాజీ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమానే ఛావా. దాదాపుగా 3 వారాల కిందట హిందీ వెర్షన్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి దాదాపుగా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాంతో ఆ సినిమాను అన్ని ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. సాధారణంగా ఈ సినిమా హిందీ వెర్షన్ చాలామంది తెలుగు వాళ్ళు చూసే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదు అక్కడ ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, హిందీ మూవీస్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది చూసే ఉంటారు. కానీ అది పూర్తిగా ఆ డైలాగులు ప్లస్ ఆ పోరాట ఘట్టాలు, ఆ సీన్, ఆ ఎమోషన్స్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే సొంత భాషలో చూస్తే మంచిది అనుకున్నారేమో. ఆ ప్రొడ్యూసర్లు కూడా దానికి తగ్గట్టే తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. డైలాగ్స్ బాగున్నాయి, డబ్బింగ్ బాగుంది, రికార్డింగ్ బాగుంది, హై క్వాలిటీగానే అందించారు. సాధారణంగా ఇటువంటి సినిమాలు డబ్బింగ్ అనగానే పిచ్చి పిచ్చి డైలాగులు ఉంటాయి, పిచ్చి పిచ్చిగా రికార్డింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అటువంటి పొరపాట్లు చేయాలి. సో ఈ సినిమా ఎలా ఉంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, చూడాలా వద్దా అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, కథ చాలా సింపుల్. కథ ఏమి మరీ బలమైన కథ ఏమీ కాదు. శివాజీ మహారాజ్ మరణం తర్వాత అతని కుమారుడు సంభాజీ మహారాజ్ ఏ విధంగా పోరాటం చేశాడు, తండ్రి ఆశయాలను ఏ విధంగా కొనసాగించాడు, తన మరాఠీయుల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి మొఘలుల మీద ఏ విధంగా దండెత్తాడు. సో ఆ సంభాజీ దాదాపుగా ఔరంగజేబు చేతిలో అతను మరణశిక్ష అంటే దండను విధించే వరకు ఈ చరిత్రను చూపించారనమాట. సో ఈ కథలో పెద్ద పెద్ద ట్విస్టులు ఏమీ లేవు. కానీ అడుగడుగున ఎమోషన్స్, అడుగడుగున పోరాటాలు, యుద్ధఘట్టాలు. సంభాజీ మహారాజ్ ఓపెనింగ్ అతను రావడమే ఒక మొఘలుల చేతుల్లో ఉన్న ఒక సామంత రాజ్యం మీద దండెత్తి దాన్ని చేజెక్కించుకొని ఔరంగజేబుకు ఒక సవాలు విసురుతాడు. ఔరంగజేబు సీన్ ఎంట్రన్స్ ఏంటంటే, శివాజీ మహారాజ్ మరణించాడు కదా, ఇంకా మనకు మరాఠీయుల సామ్రాజ్యం మన చేతిలోకి వచ్చేసినట్టే, ఇంకా ఆ సామ్రాజ్యం అనాథ అయిపోయింది, మనకు చాలా సులువు దాన్ని దక్కించుకోవడం అని ఔరంగజేబు భావిస్తున్న తరుణంలో అతని కుమారుడు ఎంటర్ అయ్యి ఔరంగజేబు సామంత రాజ్యం మీద దండెత్తి దాన్ని వశం చేసుకోవడం తర్వాత అతనికి ఔరంగజేబుకు ఒక సంకేతం పంపిస్తాడు. మరాఠీయులు ఇంకా ఓడిపోలేదు, మరాఠీయుల్లో ఇంకా వీరులు ఉన్నారు అని. సో దాంతో ఇతన్ని వెతుక్కుంటూ ఔరంగజేబు ఆగ్రా నుంచి వీళ్ళ మరాఠీయుల దగ్గరకు వస్తాడనమాట. సో దీనికి సంబంధించి ఈ చరిత్ర, ఇది కథాంశం. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కువగా యుద్ధాలు, పోరాటాలు అవే ఉంటాయి, ఎమోషన్స్. ముఖ్యంగా ఈ సినిమాకి బలం ఏంటంటే క్లైమాక్స్. దాదాపుగా చివరి 20 నిమిషాలు, సెకండ్ హాఫ్ మొత్తం పోరాటాలే. అంటే ఔరంగజేబు ఇతన్ని వెతుక్కుంటూ వస్తున్నాడు కాబట్టి వాళ్ళు రాజ్యంలోకి రాకముందే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది తెలుసుకొని ఈ సంభాజీ మహారాజ్ తన సైన్యంతో వెళ్ళి దండెత్తుతాడు. అంతా కూడా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి పోరాటం చేయడం, యుద్ధం చేయడం. ఇవి అడవుల్లో చూపించారు, నీటిలో చూపించారు, రకరకాల ప్రాంతాల్లో ఈ యుద్ధం చూపించడం వలన చాలా కొంచెం కేరింతలు కొట్టేలా, అంటే చప్పట్లు కొట్టేలా ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా కొంతమంది గూజ్ బంప్స్ వస్తాయి. సినిమాలో లీనమైతే దాన్ని ఆస్వాదిస్తాయి, సినిమాని గూజ్ బంప్స్ వస్తాయి, ఈ యుద్ధ సన్నివేశాలు ఇవన్నీ కూడా. సో చివరి 20 నిమిషాలు ఏమిటంటే అతను మరణానికి సంబంధించి, అంటే అతను ఎంతైనా సరే ఔరంగజేబు చాలా పెద్ద చక్రవర్తి, ప్లస్ వాళ్ళది చాలా పెద్ద రాజ్యం, ప్లస్ ఇతనికి ఈ సంభాజీ చక్రవర్తికి సొంత వాళ్ళ నుంచి వెన్నుపోట్లు ఎదురవుతాయి. ఇతని రహస్యాలన్నీ కూడా అతనికి చేరవేసేందుకు ఒక ఇద్దరు ఉంటారనమాట. సో వాళ్ళు సంభాజీ మహారాజ్ ఎక్కడున్నాడు అని చెప్పేయడంతో ఔరంగజేబు మొత్తం దాడికి వచ్చి అతన్ని చుట్టుముడతాడు. దాంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధంలో ఓడిపోవాల్సి వస్తుంది, సంభాజీ మహారాజ్ ఓడిపోవాల్సి వస్తుంది, వాళ్ళకి బందీగా చిక్కుకుంటాడు.
అలా చిక్కుకున్నప్పుడు అతన్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారనేది చివరి 20 నిమిషాల్లో చూపించి కట్టిపడేశారు. ఇక్కడ నేను స్టోరీ లీక్ చేయడానికి అంటూ ఏమీ లేదు, తెలిసిన స్టోరీయే, అందరికీ తెలిసిన స్టోరీయే. కానీ థియేటర్లో చూస్తే అద్భుతం. ప్రతి సీను ఈ డైరెక్టర్ తెరకెక్కించిన తీరు చాలా బాగుందన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతని వీరత్వం, సో ఇతని దేశభక్తి, మరాఠీల పట్ల వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న యుక్తులు, ప్లస్ వాళ్ళకున్న దేశభక్తి, వాళ్ళకున్న స్వరాజ్య స్థాపన కోసం, స్వరాజ్యం సాధించడం కోసం వాళ్ళు ఎంతకైనా పోరాడతారు అని ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూపించి, సెకండ్ హాఫ్ ఔరంగజేబుని ఏ విధంగా ఎదుర్కోవడానికి వీళ్ళు ఎలా వ్యూహం పన్నారు, ఇతన్ని అంతమొందించడానికి ఔరంగజేబు ఏ విధంగా దండెత్తడానికి వచ్చాడు అనేది సెకండ్ హాఫ్లో చూపించారు. సో ఇది అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే యుద్ధం సీన్, ఒకవైపు యుద్ధం సీన్లు స్క్రీన్ మీద ఉంటే బ్యాక్ ఎండ్లో ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా సింక్ అయిందనమాట. సో చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే పూర్తిగా 100% అతను న్యాయం చేశాడు. ఈ సినిమాలకి ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమాకి, యుద్ధ పోరాట ఘట్టాలు ఎక్కువగా ఉన్న సినిమాకి టైం టు టైం ఎక్కడ ఎటువంటి బీజిఎం అందించాలో అటువంటిది అందించడంతో ఇంకా రెహమాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుగా, అది కూడా కరెక్ట్గా సరిపోయింది. సో దాంతో ఈ సినిమా ఇది ఇతర భాష సినిమా కదా, మరాఠీల సినిమా కదా, లేదా హిందీ వాళ్ళ సినిమా కదా అని, ప్లస్ సంభాజీ మహారాజ్ అనే స్టోరీ ఎవరికి తెలియదు కదా అని అనుకోవడం లేదు. థియేటర్కి వెళ్ళిన 10 నిమిషాలకే ఆ స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. ఇదేదో కొత్త పాయింట్, ఎందుకంటే అతను సంభాజీ మహారాజ్ గురించి ఎవరు విని ఉంటారు? శివాజీ మహారాజ్ గురించి అందరం విన్నాం, చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నాం. ఔరంగజేబు గురించి అందరము విన్నాం, కానీ సంభాజీ మహారాజ్ గురించి ఎంతమంది విన్నారు? సో ఆ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతంగా చాలా బాగుందన్నమాట, బాగా యాక్ట్ చేశాడు. బహుశా అతను లైఫ్ టైంలో ఇది బెస్ట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో అతను పూర్తి స్థాయిలో జీవించాడు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, క్లైమాక్స్లో ఆ బందీగా ఆ శిక్ష ఎదుర్కొంటున్న వ్యక్తిగా అతను పలికే డైలాగులు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. అలాగే అక్షయ్ ఖన్నా, ఔరంగజేబు పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా కూడా సేమ్ ఔరంగజేబు గురించి మనం ఏదైతే చదువుకున్నామో, అతను క్రూరమైన వ్యక్తి, అతను కనిపించిన ప్రతి రాజ్యం మీద కూడా దండెత్తుతాడు, ఔరంగజేబు దండయాత్ర అని మనకు పాఠం చదువుకున్నాం 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో అనుకుంటా కదా. సో దానికి తగ్గట్టే అతని పాత్ర చిత్రీకరణ, అతని యాక్షను అంతా కూడా సరిపోయినాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ చావా సినిమా తెలుగులో కూడా హిట్ అవుద్ది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ హిందీలో దాదాపుగా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే 2 రెట్లు ఎక్కువగా వచ్చింది. తెలుగులో దీనికి చాలా తక్కువ బడ్జెట్తోనే రిలీజ్ చేశారు, ఎంత అనేది కరెక్ట్గా తెలియదు కానీ సో ఈజీగానే డబ్బులు వస్తాయి. బ్రేక్ ఈవెన్ కాదు, దీనిలో కూడా భారీగానే లాభాలు వస్తాయి, బాక్స్ ఆఫీస్లో భారీగానే లాభాలు వస్తాయి. అయితే ఇది కరెక్ట్ టైం వీకెండ్, ఇప్పుడు సరైన సినిమాలు కూడా థియేటర్లో ఏమీ లేవు. ఇదంతా కూడా ఎగ్జామ్స్ సీజన్, మేబీ ఏప్రిల్లోనో మేలోనో కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఈలోగా ఈ సినిమా ఒక 10 రోజులు రన్ అయితే చాలు. 10 రోజుల పాటు థియేటర్లో రన్ అయితే దీనికి బ్రేక్ ఈవెన్తో పాటు లాభాల్లోకి కూడా వెళ్ళిపోద్ది. ప్లస్ సినిమాకి ఆల్రెడీ ఒక బలమైన పునాది పడింది కాబట్టి, హిందీలోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది కాబట్టి థియేటర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% ఆక్యుపెన్సీ ఫుల్ అయినా చాలు. ఒక 10 రోజుల పాటు 50% ఈ సీట్లు ఫుల్ అయితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది.